నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రశాంత్ నమస్తే. నమస్తే. పొలిటికల్ వచ్చేసరికి అంటే మనకి ఏపీ పాలిటిక్స్ వచ్చేసరికి చాలా హోరాహోరీగా నడుస్తూ ఉంది. ఇదే తరుణంలోని మేనిఫెస్టో ఏదైతే ఉందో మన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన నవరత్నాలు స్కీమ్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టారు. అండ్ ప్రజలందరూ కూడా అది నమ్ముకొని ఈరోజు ఆయన్ని 175కి 175 అంటే లాస్ట్ టైం భారీ మెజారిటీ 155 ఆర్ 151 సీట్స్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయితే అందులోని ఏది కూడా ఈ వాటి వరకు నెరవేరని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా ఆయన మళ్ళీ మేనిఫెస్టో ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే చేశారో అందులోనే మరికొన్ని చేంజెస్ చేస్తూ కొత్త మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు మళ్ళీ నెరవేరుతుంది అంటారు? మళ్ళీ ప్రజలు దీన్ని నమ్మే ప్రయత్నం చేస్తారా అసలు? అయితే దీన్ని మనం ముఖ్యంగా అనుకుంటే ముందు మేనిఫెస్టోలో మద్యం అసలు ఉండదు, అసలు మద్య నిషేధం అని చెప్పారు. మనం ఓవరాల్గా ఇండియా మొత్తంలో కూడా మనం ఎక్కడ చూసుకుంటే కూడా ఎక్కడ లేని మందుల బ్రాండ్ల నేమ్స్ కూడా కేవలం మన ఏపీలోనే దొరుకుతాయి. ఆ భూము ఆ రకరకాల మందులు అవి చూసుకుంటే మన దాని గురించి ఫన్నీగా తీసుకుంటే మన రాకేష్ మాస్టర్ గారు కూడా ప్రతి వీడియోలో కూడా ఇగో జగన్ మీరు పెట్టిన మందులు అవి ఇవి అని చెప్పడం అయితే జరిగింది. మద్యాన్ షాపులు కొన్ని తగ్గించిన మందులు అసలు సొంతగా ప్రభుత్వమే నడిపించడం మట్టుకైతే కొంతమేరకైతే ఇది విఫలమైందని చెప్పుకోవచ్చు. అనుకున్న హామీలో కొన్ని నెరవేర్చినా ఇంకా కొన్ని 50% నెరవేర్చినా 50% నెరవేర్చలేరు. కాబట్టి జనాలు దాన్ని ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు నమ్మరు అనేది అయితే ఉంది. ఎప్పుడైతే మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఈ కొత్త బ్రాండ్లతోటి వాళ్ళు రిలీజ్ చేయడం, డాక్రా గ్రూప్ మహిళలకి ఎప్పుడైతే టీడీపీ హయాంలో ప్రతి ఒక్కరికి 10,000 వేసి హెల్ప్ చేయడం జరిగింది. మరి వైసీపీకి వచ్చి చూస్తే మాత్రం ఎటువంటి హెల్ప్ ఏది కూడా జరగలేదు. దాని విషయంలో కూడా డాక్రా గ్రూప్ మహిళలకు కూడా డాక్రా గ్రూప్ సంఘాలకు కూడా ఈ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ కొత్త స్కీమ్లు కొత్త స్కామ్లు ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. నువ్వు ఇవి చేసినావు, నేను ఇవి చేసినా, నేను అవి చేసినావు, నేను ఇవి చేసినా, నేనే నిజాయితీ పరుణ్ణి అని చెప్పి ఈ 2-3 ఏళ్లలో పాలనలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఉండదు. మళ్ళీ లాస్ట్ 1 year ఆ 6 months నుంచి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కొత్త నాటకాలకు రాజకీయంగా తెరలేపడానికి ముందుంటారు. కాబట్టి జగన్ మేనిఫెస్టోను జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది అయితే మనం చూడాలి. కొంతమేరకు వాళ్ళంతా ముందు మేనిఫెస్టోను ముందు అన్నీ చూసిర్రు కాబట్టి ఆ మైనస్లోనే ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్మరు అనే విషయాన్ని అయితే మనకు జనాలే చెప్పాల్సి ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు చూసుకుంటే మెగా డిఎస్సి కూడా మనకి తెలంగాణకు వచ్చేసరికి అధికారం చేపట్టిన 3 నెలలకే మెగా డిఎస్సి మన నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు. అండ్ ఇది కూడా ఈయనకు మైనసే అయింది. మళ్ళీ ఇక్కడ కూడా విమర్శలే జరిగినాయి అనమాట. అటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 3 నెలలకే మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మన ఆంధ్ర 5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో 40 రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటి వరకు దాఖలాలు లేవు ఎక్కడ కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ, లేకపోతే ఆయన ప్రత్యేక హోదా కానీ, లేకపోతే క్యాపిటల్ నిన్న ఆయన ఏమంటారు బహిరంగంగా చెప్పారు విశాఖనే క్యాపిటల్ చేస్తున్నాం అన్నట్టు. ఏం సార్ అసలు మళ్ళీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అందులోనే మరికొన్ని హంగులు తీసుకొచ్చి చేయడం అసలు ఏంటి ఇదంతా? అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి గారు ఒకరోజు సభలో చెప్పడం జరిగింది. అంటే నాకనే రోజు సీఎంల పేర్లు చెప్తే చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళ పేర్లు ఎలా చెప్తారో ఒకరోజు నా పేరు కూడా అలా చెప్పాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక్కొక్కటి ఇప్పుడు 90 రోజులు దాదాపు వాళ్ళు అయ్యి కూడా ఆ 90 రోజుల్లో వాళ్ళు వేసినవి చూసుకుంటే ఫ్రీ కరెంట్ బిల్లులు అవి ఆటోమేటిక్గా అయిపోయినాయి. వాళ్ళ మేనిఫెస్టో ఫ్రీ బస్సు అది కూడా అయిపోయింది. గ్యాస్ సిలిండర్ 400 అని చెప్పి దాన్ని కూడా అనుకుంటున్నారు. మొన్న మాట్లాడుతూ సభలో కేడీ మోడీ వీళ్ళిద్దరు కలిసి చేసిన పన్నాగం వల్లనే గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. అది అయిపోయి అక్కడి వరకు ఇక్కడ ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కిన ఇన్ని రోజుల్లోనే ఇన్ని పనులతోటి బట్టి విక్రమార్క గారితో, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోటి వీళ్ళు కాంగ్రెస్ అయితే కొంత మేరకు ముందుకైతే మంచిగానే వెళ్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అక్కడికి వస్తే మాత్రం ఏపీకి వాళ్ళు చేసే విధానాలు కానీ డిఎస్సి లేదు, జాబ్స్ పరంగా లేదు, ఇట్లా కొన్ని ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకు
ముఖ్యంగా కావాల్సింది అయితే అది. వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకటి మాత్రం చెప్పుకుంటున్నా, అద్భుతంగా మేము స్కూళ్ళు కట్టినాం, ఇంతకుముందు స్కూల్స్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటుండే అంటే, స్కూల్స్ అద్భుతంగానే కట్టారు, కానీ చదువుకున్న వాళ్ళకి కనీసం నోటిఫికేషన్ కూడా వేయకపోతే ఎందుకు అది అని చెప్పి ఏపీ ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. దాని మీద మరిన్ని ఏపీ ప్రజల్ని కూడా వాళ్ళు ఎలా స్పందిస్తుర్రు అని అయితే తేలాల్సి ఉంది. ఓకే. అండ్ సార్ మళ్ళీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా ఈ 5 yearsలో నోటిఫికేషన్స్ దేనికి తేలేదు, అండ్ క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, మద్యపాన నిషేధం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన సీఎం అవడానికి మళ్ళీ హామీలు ఇస్తున్నారు. సో ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా పోనీ? అంటే ఒకవేళ మళ్ళీ కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం కానీ స్వీకరిస్తే, అంటే వస్తే ఈసారైనా నోటిఫికేషన్స్ వస్తాయి అంటారా, లేకపోతే మళ్ళీ మనకి యథాతిథే ప్రారంభమవుతుంది? అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే, రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలక్షన్స్ వచ్చే ముందు వరకు ఎలక్షన్స్ ఇంకా వస్తున్నాయి అనే టైంకి నోటిఫికేషన్ వేసేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అవి మళ్ళీ మేమైతేనే జాబులు ఇస్తాము, మేమైతేనే ఆ జాబులు ఫిల్ చేస్తాము అని చెప్పి, అంటే కొంత మేరకు కొన్ని ఓట్లు మనం ఎప్పుడైతే తీసుకోవాలి, ఆ ఓట్లను వేయించుకోవాలి అనే అనుగుణంగా ఇవైతే వేస్తూ ఉంటారు. ఇలాంటివి మభ్య పెడుతూ చేస్తున్న కొద్దీ జనాల లోపల కూడా ఎలా ఉంటుంది అని అంటే, అయ్యో ఇప్పుడు డిఎస్సి వేసిర్రు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని యథావిధిగా కంటిన్యూషన్ చేస్తుందా, ఏదన్నా హైకోర్టులో కానీ ఎక్కడన్నా కేసులు వేసి దాన్ని ఆపుతారా అనే ఒక భయం స్టూడెంట్ లోపల కూడా ఉంటుంది. ఎందుకంటే వేల పెట్టి కోచింగులు తీసుకుంటున్నారు. మరి అదే ప్రభుత్వం ముందే ఆలోచించి ఆ నిపుణులైన వాళ్ళతోటి ఫ్రీగా కోచింగ్లు కూడా ఇప్పించచ్చు. కానీ అది ఎంతేం లేక లక్షలు పెట్టి వేలు పెట్టి ఆ దిల్షిప్ నగర్లో చూస్తుంటే మొత్తం వాళ్ళే ఉంటారు డిఎస్సి కోచింగ్ వాళ్ళు. అక్కడ చూస్తే ఏపీలో కూడా ఒక దగ్గర మొత్తం డిఎస్సి కోచింగే ఉంటుంది, అక్కడ కూడా మొత్తం డిఎస్సి గురించే కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇట్లా 2 దగ్గర చూసుకుంటుంటే మొత్తం కోచింగ్లే తీసుకోవడం హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ. దాని గురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదా? ఫ్రీగానే కోచింగ్స్ ఇవ్వడం, నిపుణులతోటి కోచింగ్స్ ఇప్పియలేనంత స్థితిలో ఉన్నాయి మన రాజకీయ వ్యవస్థ. అది అని దాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి అయితే అనుకుంటాను నేను. చూడాలి మరి ఈసారి కూడా. అంటే లాస్ట్ టైం మనకి 5 yearsలోని జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలకి మహిళలు ముఖ్యంగా అందరూ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. మద్యపాన నిషేధం ఏదైతే చెప్పారో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అది చేస్తామని, తర్వాత పోలవరం కావచ్చు, ఇలాగ ప్రతిదీ. మరి ఈసారి కూడా సేమ్ మేనిఫెస్టో ఉండింది, మరి కొన్ని కొత్తగా తీసుకొచ్చి చేశారు. మరి ఈసారి కూడా జనాలు ఎంత మేరకు నమ్ముతారు, ఎంతవరకు వాళ్ళకి ఓట్లు అలాగే సీట్లు రావచ్చు అనేది మనం కూడా వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.